నేను తినని జంతువు అంటూ లేదు, అడవి జంతువులతో సహా. అటువంటి మనిషిని అనుకోకుండా ఇలా ఉన్న మీకు టైంలో మరి మీకు ధ్యానం ఎలా పరిచయం అయింది సార్? ఒకరోజు ఇద్దరు వ్యక్తులు వచ్చి కరెక్ట్ 6 గంటలకు నాకు తెలియకుండే నాకు స్పృహణకు వచ్చింది వెళ్ళాలి అని. ఏందో వాళ్ళు చెప్పినారు కదా పాంప్లెట్ ఇచ్చి, ఏదో చూద్దాం, ఎవరెవరు మాంసం మానేస్తారో నాకు వచ్చి ప్రామిస్ చేయలేను. అందరు లేచిపోయి ప్రామిస్ చేస్తున్నారు, నేను మాత్రం ప్రామిస్ చేయను. నా పక్కన వదిన అతను లేచిపోతుంటే నేను చేయబట్టుకున్నాను. వారి కటింగ్ మిషన్ అని ఒకటి ఉంటుంది, వేరే వాడు వచ్చి స్టార్ట్ చేసినాడు. నేను బెల్ట్ మీద చేయబెట్టడం వల్ల ఇక్కడ ఏళ్ళు కట్టాను, ఏళ్ళు తీగి కింద పడి ఇట్లా ఎగిరినాయి. అప్పుడు మా లేబర్ అంతా వాడిని కొట్టడానికి వస్తే నేను అందరిని అని ఇట్లా నాకు దాపుకి తీసుకొచ్చి, కొట్టొద్దు, ఏ జన్మలో ఏ పాపం చేసినా మనకు తెలియదు, పోయిన జన్మలో ఎక్కువ కర్మలు చేశాడు, ఆ కర్మ అనుభవిస్తున్నాడు. నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, ఉన్న ఫ్యాక్ట్. స్పిరిచువల్ జర్నీ ప్రతి గురువారం రాత్రి 8 గంటలకు.